కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి? దానికెలా చికిత్స చేస్తాం? కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటో అర్థం చేసుకునే ముందు కార్పల్ టన్నల్ అంటే ఏంటో చూద్దాం. ఇది మన మణికట్టులో ఉండే సొరంగం వంటి నిర్మాణం. ఈ సొరంగం దిగువ పక్క భాగాలు ఎముకలతో నిర్మితమై ఉంటాయి. అంటే మన మణికట్టులోని ఎముకలు. ఈ సొరంగం పైభాగం పటిష్టమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది. దానిని ట్రాన్స్వర్స్ కార్పల్ లిగ్మెంట్ అంటారు. ఈ సొరంగం కింది నుండి ఏది ముందుకు సాగుతుంది? మన ముంజేతి నుండి హస్తం వరకు వెళ్లే స్నాయువులు దీని గుండా సాగుతాయి. ఈ స్నాయువులే మన చేతివేళ్లు, బొటనివేల్ని మడిచేందుకు ఉపయోగపడతాయి. ఈ స్నాయువుల చుట్టూ ఒక కండరాల పొర ఏర్పడి ఉంటుంది. పలుచని ఈ కండరాల పొరను సైనోవియల్ షీత్ అంటారు. ఈ సొరంగం గుండా సాగే మరొక ముఖ్యమైన నిర్మాణాన్ని మీడియన్ నర్వ్ అంటారు. ఈ మీడియన్ నర్వ్ ద్వారానే మనకు స్పందనలు తెలుస్తాయి. ఇది అరచేతిని, చూపుడు వేల్ని, మధ్యవేల్ని కలుపుతుంది. కార్పల్ టన్నల్ సిండ్రోమ్లో అసలు ఏం జరుగుతుంది? ఈ స్నాయువుల వెంబడి ఉండే కండరాలు వాచిపోతాయి. అలా ఈ కండరాలు వాచిపోయినప్పుడు టన్నెల్లో ఖాళీ తగ్గిపోతుంది. దాంతో నర్వ్పై ఒత్తిడి పెరుగుతుంది. పలు కారణాల వల్ల ఈ వాపు ఏర్పడవచ్చు. వంశపారంపర్య లక్షణాలు కావచ్చు, అతిగా చేతిని వాడడం, లేదా గర్భధారణ సంబంధిత వాపు, లేదా ఇతర రుగ్మతల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే మధుమేహం, థైరాయిడ్ హార్మోన్ మార్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి. కొందరు రోగుల్లో ఎంతో అరుదుగా ఒకటి కన్నా ఎక్కువ కారణాలు ఇందుకు దోహదం చేస్తాయి. అసలు దీని లక్షణాలేంటి? ముందుగా చేయి ముద్దుబారడం, చురుకుమనే లక్షణాలు కనిపిస్తాయి. అరచేతుల నుండి భుజాల వరకు వ్యాపించే చిత్రమైన నొప్పి మనకు అనుభవంలోకి వస్తుంది. కొన్ని చర్యల్లో అలసట కలుగుతుంది. అవి ఎలాంటివంటే డ్రైవింగ్, ఫోన్లో మాట్లాడడం, చేతిలో పుస్తకం పట్టుకొని చదవడం, ఇంకా పాత్రలను కడుగుతున్నప్పుడు కూడా. ఈ లక్షణాలు ఎప్పుడైనా కనిపించవచ్చు, కానీ తరచుగా రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలోనే మనం మన చేతుల్ని ముడుచుకొని పడుకుంటాం. దాంతో నర్వ్పై ఒత్తిడి పెరుగుతుంది. మొదట్లో ఈ లక్షణాలు కనిపించి మాయమవుతాయి. తరువాత ఇవి నిలకడగా ఉండిపోయే అవకాశం ఉంది. ఈ లక్షణాల్లో ఏదైనా మీకు అనుభవంలోకి వస్తే మీ ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించండి. అతను మీ నర్వ్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ చేతిలోని స్పందనలను పరీక్షించి, మీ బొటనవేలి కండరాలను పరీక్షించి, అవసరమైతే ఒక ఎలక్ట్రోడయాగ్నోస్టిక్ పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తారు. సాధారణంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ చికిత్స సాధారణ వైద్య చికిత్సతో మొదలవుతుంది. స్ప్లింట్ని ధరించమని మీ సర్జన్ మీకు సూచించవచ్చు. నొప్పిని తగ్గించే మందులు వాడమని చెప్పవచ్చు. అప్పుడప్పుడు మణికట్టులోకి ఇంజెక్షన్ కూడా చేయవచ్చు. ఈ చికిత్సలతో ఎలాంటి ఉపశమనం లభించకపోతే మీకు కార్పల్ టన్నల్ శస్త్రచికిత్స నిర్వహించాల్సిన అవసరం ఏర్పడవచ్చు.